హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో శనగపప్పు వడలు చేస్తున్నానండి. ఇది రాత్రి ఇలా నానబెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు ఏంటంటే మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మిక్సీ అనమాట కచ్చా పచ్చగా పట్టుకోవాలన్నమాట. దీన్ని కొద్దిగా సైడ్ తీసి ఇలా పిడికుడు మనం పక్కన పెట్టుకోవాలండి. ఎందుకనేది నేను మీకు లాస్ట్లో చెప్తాను. దీంట్లో ఇప్పుడు ఏంటంటే ఒక స్పూను సాల్ట్, ఇంకేంటి 1 స్పూను మిర్చి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలండి. దీంట్లో ఇంకేంటంటే పచ్చిమిర్చి ఉంటుంది కదా, అవి 2 ఆల్రెడీ మనం మిర్చి పౌడర్ వేసుకున్నాం కదా, ఇవి 2 అయితే సరిపోతాయి. దీంట్లో ఇవి ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఇది కొద్దిగా గ్రైండ్ చేసేటప్పుడు చిక్కగా ఉండాలి. వాటర్ అస్సలు వేయకూడదు. వాటర్ వేసామనుకోండి అది లూజ్ అయిపోయి మనకి వడలు సరిగ్గా రావన్నమాట. ఇదిగోండి నేను మిక్సీ పట్టి ఇలా తెచ్చుకున్నాను, చూసారా ఇలా చిక్కగా ఉంది. ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని నేను వేరే బౌల్లో సిప్ చేస్తున్నాను, ఎందుకంటే అన్నీ కలిపేటప్పుడు అది కొద్దిగా చిన్నదవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ధనియాలు ఉన్నాయి కదండి, ధనియాలు మనం చేతితో ఇలా చిదిమి దాంట్లో వేసామనుకోండి హోటల్లో మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా జీలకర్ర నేను చేతితో వేస్తున్నాను, 1 టేబుల్ స్పూను ఇలా. ఇప్పుడు ఏంటంటే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఇంకేంటే ధనియా, ఇంకా నేను కర్రీ లీవ్స్ కూడా వేస్తున్నాను, కరివేపాకు. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ పెట్టుకున్నాం కదా ఈ పప్పుల్ని దాంట్లో వేసుకున్నాం అనుకోండి. అదేంటంటే మనం ఇలా వేసుకున్నాం అనుకోండి, మనం ఫ్రై చేసిన తర్వాత మనని తీస్తాం కదా హోటల్లో, చూసారా పలుకులుగా కనిపిస్తుంది, అలా మనకి గారెలు వస్తాయి అన్నమాట. నేను ఎలా చేస్తాను అనేది చూడండి, లాస్ట్లో మీకు చూపిస్తాను. అవి హోటల్లో మనకి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, ఇలా పడితే మనకి వడలు ఇలా ఒత్తుకోవడానికి ఇలా రావాలన్నమాట. ఇంత చిక్కగా ఉండాలి. వాటర్ వేస్తే ఇలా రాదనమాట. ఇప్పుడు సైడ్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం కడాయి పెట్టుకొని, ఇప్పుడు కడాయి కొద్దిగా వేడేక ఆయిల్ వేసుకోవాలి. నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. నేను చాలా తక్కువ ఆయిల్ వేస్తానండి, ఎందుకంటే డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆ ఆయిల్ యూజ్ చేయకూడదు. ఇప్పుడు మనం మధ్యలో ఇలా చెక్ చేసుకోవాలన్నమాట ఆయిల్ వేడైందా లేదా అనేది. ఇప్పుడు చూడండి ఇలా ఒత్తుకొని ఇలా మెల్లగా వేసుకోవాలి. ఇప్పుడు మెల్లగా టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. ఇవి ఒకవైపు బాగా కుక్ అయిన తర్వాత రెండో వైపు మెల్లగా టర్న్ చేయాలి. కుక్ అవ్వకుండా టర్న్ చేసామనుకోండి అవి విరిగిపోతాయి అన్నమాట. కొద్దిగా మెల్లగా దాన్ని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని
మనం కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఎందుకంటే ఇవి తొందరగా కలర్ అయితే చేంజ్ అయిపోతాయి కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వదనమాట. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టామనుకోండి చక్కగా కుక్ అవుతాయి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం చూసుకొని కుక్ చేసుకోవాలి. ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు టిష్యూ పేపర్ని యూజ్ చేస్తామనుకోండి, మనం డీప్ ఫ్రై చేసి అవి మనం బయటికి తీస్తాం కదా, దాని మీద వేస్తే మనకి ఆ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని మొత్తం పీల్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా మెల్లగా మనం చూసుకొని టర్న్ చేసుకొని మనం దాన్ని కుక్ అయిన తర్వాత తీసుకొని మళ్ళీ సేమ్ ప్రొసీజర్లో మనం వేసుకోవాలి. ఇప్పుడు చూసారా ఇలా ఫ్రై అయ్యాయి కదా, మనకి పైన పలుకులు పలుకులుగా వస్తుంది. శనగపప్పు మనకి కనిపిస్తుంది అనమాట. హోటల్లో మనకి ఇలా కనిపిస్తాయి కదా, అదనమాట దాని ట్రిక్. మనం కొద్దిగా ఇలా సైడ్ పెట్టుకున్నాం అనుకోండి, లాస్ట్లో ఇలా మిక్స్ చేసామనుకోండి ఇలా వస్తాయి అన్నమాట. చూసారా? ఇప్పుడు నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. లంచ్లో పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇలాగ పీసెస్గా నేను పన్నీర్ని స్క్వేర్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా వేసుకొని దాన్ని మెల్లగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు ఇలా మూత పెడుతున్నానంటే దాంట్లో కొద్దిగా వాటర్ ఉండిపోయింది, అందుకోసమే తుల్లుతున్నాయి అన్నమాట. ఇలా కాసేపు మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే అది టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి ఇలా ఒకవైపు అదే ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వేరే వైపు మనం
టర్న్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా ఫ్రై అయ్యావు కదా, కొద్దిగా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట. ఇలా చూసారా, అక్కడ ఎండ వస్తుందండి, అందుకే సరిగ్గా కనిపించట్లేదు. అన్నీ పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా చూసారా, గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా. ఇప్పుడు ఇదే ఆయిల్లో అనమాట. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని కొద్దిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ చక్కగా కుక్ కావాలంటే మనం ఏంటంటే దాంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తే చక్కగా కుక్ అవుతుందండి ఫస్టేని. అందుకే నేను ఇక్కడ సాల్ట్ని మాత్రం కర్రీకి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఫస్టే ఇలాగ ఆనియన్స్ వేసినప్పుడు మనం సాల్ట్ వేసామనుకోండి చక్కగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇవి చక్కగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తర్వాత మగ్గేలోగా నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కర్రీకి కావాల్సిన నేను 4 టమాటాస్ని తీసుకుంటున్నాను. 2 దేశీ టమాటాలు, 2 హైబ్రిడ్ అనమాట. ఎందుకంటే నేను ఈరోజు లంచ్లోకి ఈ ఒక్క కర్రీయే చేస్తున్నాను, అందుకే నాకు కొద్దిగా గ్రేవీ ఎక్కువగా కావాలి. అందుకే 4 టమాటాస్ని వేస్తున్నాను. కొద్దిగా అంటే మరి ఫ్రై కర్రీ లాగా కాకుండా కొద్దిగా లిక్విడ్ లాగా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా అది కుక్ అవుతుంది కదా. ఇప్పుడు ఆనియన్స్ మగ్గాయి కదా, దీంట్లో ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ సాల్ట్ని యాడ్ చేశాను కదా. 2 స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ ఇంకా ధనియాల పౌడరు వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఇవి చక్కగా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీని, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇది చాలా తొందరగా అయిపోతుందండి. ఇదిగోండి ఇలా ఇది చక్కగా కలుపుకొని ఇప్పుడు టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ప్యూరీని యాడ్ చేసుకున్నాం కదా, దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని మనం కాసేపు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ యాడ్ చేస్తున్నాను, రైస్లోకి నేను ఈ ఒక్క కర్రీ చేస్తున్నాను కదా, అందుకే నేను కొద్దిగా లిక్విడ్లా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది కుక్ అయిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా పన్నీర్ని కూడా యాడ్ చేసేయాలండి. ఇదిగోండి కలర్ భలే వచ్చింది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి కలుపుకొని ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ధనియాని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ మసాలా పౌడర్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. నేను ఇది ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను మీకు ఒకరోజు షేర్ చేస్తాను. ఇప్పుడు ఇది చక్కగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మనం కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే మనం కిచెన్లో వంట చేసేటప్పుడు మనకి ఇలా గ్యాస్ స్టవ్ మీద మొత్తం తుల్లిపోతుంది కదా, అది కొద్దిగా వేడిగా ఉండేటప్పుడే జాగ్రత్తగా మనం ఇలా ఒక గుడ్డతో మనం తుడుచుకున్నాం అనుకోండి, మన గ్యాస్ స్టవ్ కిచెన్ అంతా చాలా నీట్గా ఉంటుంది. ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటేనే మనకి పనులు చాలా ఈజీగా అయిపోతాయి. పోస్ట్ పోన్ చేసామనుకోండి అవి అలా పెండింగ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను ఏంటంటే పక్కన రైస్ కూడా పెట్టేశాను. అవి ఒక 3 విజిల్స్ వస్తే రైస్ అయిపోతుంది. ఇది ఇప్పుడు ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే నేను కస్తూరి మేతిని
యాడ్ చేస్తున్నాను అండి. అంటే 1 టేబుల్ స్పూన్ అనమాట. ఈ కర్రీలోకి చాలా బాగుంటుంది. అన్ని కర్రీలోకి బాగుంటుంది కానీ స్పెషల్గా పన్నీర్ కర్రీలోకి అయితే ఈ కస్తూరి మేతి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కాసేపు కలుపుకొని మూత పెట్టి మనం స్టవ్ కట్టేస్తే మనకి పన్నీర్ కర్రీ అయిపోయినట్లే. రైస్ 3 విజిల్స్ వచ్చాయంటే నా లంచ్ ప్రిపేర్ అయిపోయిందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి కాసేపు కలుపుకొని ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఈ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఈలోగా నేనేం చేస్తానంటే ఇప్పుడు వంట చేసేటప్పుడు ఏవైనా మనకి గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదా, ఈ ప్రాసెస్లోనే నేను ఏ వర్క్ని పెండింగ్ పెట్టకుండా అన్నీ అప్పుడే కడిగేసుకుంటాను. ఏవైనా నీటి చేయాలన్నా ఏదైనా అలా చేసుకుంటే ఏంటంటే మనకి వర్క్ అనేది పెండింగ్ ఉండదు. మనం ఏ పనైనా పెండింగ్ పెట్టామనుకోండి అది అలా చేద్దామంటే ఏ వర్క్ అవ్వదు. నేనైతే ఎలా చేస్తానో మీరు ఎలా చేసుకుంటారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇదిగోండి రైస్ ఒక విజిల్ వచ్చింది, ఇంకా 2 విజిల్స్ వచ్చాయనుకోండి అయిపోతుంది. ఇప్పుడు అయిపోయింది, నేను కట్టేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈరోజు సాటర్డే అండి. మా అబ్బాయికి ఆల్రెడీ చెప్పాను కదా తనకి ప్రాజెక్ట్ వర్క్ ఉందని. మేము ఇక్కడ హెచ్ఎన్సి స్టోర్కి వచ్చాం. ఇది హెచ్ఎన్సి స్టోర్ అంటే స్టేషనరీ బుక్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. చాలా పెద్ద స్టోరు. ఇక్కడ A to Z మనకి స్టేషనరీ బుక్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. తనకి ఏం కావాలని ఇక్కడికి వస్తూ ఉంటాం. తన ప్రాజెక్ట్ వర్క్ ఉంది, దానికి కావాల్సిన దానికోసం వచ్చామన్నమాట. ఇవి కొన్ని మెటీరియల్స్ కావాలి, స్టిక్కర్స్ కావాలి అని, చార్ట్ ఇవన్నీ. ఇక్కడ చూడండి తను ఎప్పుడు ఈ స్టోర్కి వచ్చిన ఇక్కడికే కాదండి ఎక్కడికి వచ్చినా తన పెన్ కలెక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడు ఈ స్టోర్కి వచ్చినా పెన్స్ మాత్రం కొనాలి. తనకి పెన్స్ అంటే పిచ్చి అనమాట. తన ఇంటి దగ్గర అయితే మీకు ఒకరోజు చూపిస్తాను ఎన్ని పెన్స్ ఉంటాయంటే అన్ని పెన్స్ ఉంటాయి. కానీ బయటికి వెళ్తే ఎప్పుడు మళ్ళీ ఒక పెన్ కొంటూనే ఉంటాడు. చూడండి ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది, మొత్తం అన్నీ ఉంటాయి ఇక్కడ. హాయ్, హలో. ఇప్పుడే మేము బయటికి వెళ్ళి వచ్చామండి. అదే హెచ్ఎన్సి స్టోర్కి వెళ్ళి ఉండాలి కదా, తన ప్రాజెక్ట్ వర్క్ కోసం సామాన్లు కొనడానికి. మళ్ళీ బయట కొద్ది వర్క్ కూడా ఉండాలి. వచ్చిన తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేశాను. ఇప్పుడు చాలా టైర్డ్గా ఉంది. ఇప్పుడేమో టైం 9 o'clock అవుతుంది. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయినా రెడ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేశారనుకోండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని యాక్టివ్ చేసుకుంటే నా వీడియోని మీరు వాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.